మా నువ్వు చెప్పరా ఈ వర్షంలో ఏం చేస్తే బాగుంటుందో. నేనేమంటానంటే మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచ్చి కారు వచ్చి మన ఏరియాలో ఆగాలి. ఆగింది మావా. ఎలాగో కారు ఆగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుచ్చేసేలా ఓ కత్తి లాంటి అమ్మాయి దిగాలి. దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. టైం బాగుంది మావా, పనుల పని ఇంకేమైనా కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటాను రా. ఇంకా అయ్యో ఎత్తుకుంటానం లేదు. ఆహా, ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఏంటిది? ఎవరు నువ్వు? కొంతమంది ఉండగలు నన్ను చెప్పడానికి వస్తున్నారండి. కాసేపు మీరేం మాట్లాడకండి. ఎక్కడ రాడు? ఎక్కడ ఇటే వచ్చాడు. నిజమేనండి, ఇక్కడే ఉన్నారు. ఇలా నుదిలే ప్రశ్నే లేదు. విన్నారుగా, అందుకే నన్ను వదలకండి. ఇటే వచ్చాడు కదరా. మీరు అప్పుడే లేవకండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకేం లేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు. తృప్తిగా ఉంది. సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది. బాయ్. ఏంటిది? ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం. కలిసిపోయాం. ఎలా? హౌ? నేనేమంటానంటే ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా. బ్రతుకునిచ్చింది బ్రహ్మ, కని పెంచింది అమ్మ. క్షణభంగురం ఈ జన్మ, మధ్యలో నరుక్కోవడం ఏంట్రా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ బోయపాటి సీని గారు చెప్పారు కదండి. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయాం అనమాట. యారా సినిమా డైలాగులు చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా, చూస్తా. చూసేయండి. ఎప్పుడు ఎక్కడా? హలో, సెక్రటరీ గారు. బామ్మ కాదు, కాల్ మీ బేబీ. బేబీ షామిలి. మీరేంటే ఫ్రీ టైంలో జిమ్కి వెళ్ళి బాడీని మంచి షేప్ చేసుకోవచ్చుగా. అప్డేట్ అవ్వండి. గంటల తరబడి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోవడం కాదు, మిమ్మల్ని 10 మంది చూసేలా తయారవ్వండి. అక్క, దీన్ని చూసుకోవడానికి మనల్ని పెట్టారా, మనల్ని చూసుకోవడానికి దీన్ని పెట్టారా? అబ్బా, మళ్ళీ అడిగేవేంద్రా, ఫోన్ తెగ నాకేస్తున్నాడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ కొట్టండి, ముద్దు పెట్టండి అని ఆట ఆడుతున్నాడు. ఇంతకీ స్కోర్ ఎంత? సెంచరీకి సేరులో ఉన్నాడు. నాకు నిన్నటి ఫిగర్ తగిలితే ఫోన్ కట్టేయండి, గట్టిగా పట్టేయండి అనే కొత్త ఆట మొదలెడతా. నీ ఫిగర్ రావాలంటే వర్షం అన్నా రావాలి, ఇళయరాజా పాట అన్నా రావాలి. మేడం, ఇది నో పార్కింగ్ ప్లేస్. బాబు టెండూల్కర్, నువ్వు డ్రామా. Well, this little man is the nearest thing to Bradman there's ever been. What a player he is. And he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Great shot. Oh, it's a big hit. నువ్వా ఫోన్ వాడో? ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నంబర్ లా ఉందిరా. 6666 నాదే అదే అదే కూడా వచ్చింది వీడు. కారద్దం పగలు కొట్టింది నువ్వు. కారేమో అమ్మాయిది. మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం, అద్దం లాంటి అద్దం పగిలిపోయింది మేడం గారు.
హలో కారద్దం పగిలిందా అండి? అవునండి. మామ ఆ అమ్మాయి ఫోను. హలో, ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది. నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగలగొట్టా. వాట్? ఎందుకు మరి నో పార్కింగ్ ప్లేస్ లో కారు ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగలగొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్. మావా, స్విట్జర్లాండ్ వెళ్తే బెటరా బ్యాంకాక్ వెళ్తే బెటరా? సింగిల్ అయితే బ్యాంకాక్, హనీమూన్ అయితే స్విట్జర్లాండ్. అయితే స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం. నిజమాగా మరి మావా, జూబ్లీ సర్వీస్ బెటర్ అంటావా? నిన్ను ఈ ఏజ్ లో జాయిన్ చేసుకోరేమో. నాకు కాదురా, నాకు పుట్టబోయే కొడుక్కి. రే నువ్వు ఇలా మాటలతో పాటలతో కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్లోకి రారా. రే, ఆ అమ్మాయిని చూసారు కదరా, గౌతమ్ మేనన్ సినిమాలో హీరోయిన్ లా క్లాస్ గా ఉంటది. మరి మనం రాజమౌళి వి వినాయక్ హీరోలా మాస్ గా ఉంటాం. ఏంటి, ఎప్పటికే ఆ అమ్మాయికి చాలా మంది లైనేసి ఉంటారా? నువ్వు పడేసింది బంతిని కాదు, నా గుండెని. నువ్వు ఎస్ అంటే నో వే. ఇవి క్రెడిట్ కార్డ్స్, ఇవి డెబిట్ కార్డ్స్. నా జేబులో పే స్లిప్ ఉంది, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది, నా పేరు మీద పాలసీ ఉంది, నా ఫ్లాట్ లో ప్రైవసీ ఉంది. నాకు జీవితం మీద బోల రాసుంది. మీరున్నారు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ రెడీ ఫర్ ది సెకండ్ మ్యారేజ్? 2 minutes మీతో మాట్లాడచ్చా? 2 minutes ఒప్పుకోవచ్చు కదా, ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా. రే, నేను నీకంటే పెద్దదాన్ని. అయితే ఏంటి, జెస్సీ కూడా కార్తీక్ కంటే పెద్దదే. జెస్సీ, ఎవరు మై జెస్సీ? ఆతిగా గండాలా అట్లీస్ట్ గండి వేట్. అలా 10 మందిలో ఒకళ్ళ ఉండడం మా ఇంటా వంట లేదు కాబట్టి ఇలా చేస్తే ఆ అమ్మాయికి మన ఫేస్ బాగా రిజిస్టర్ అవుద్దిరా. ఇక నుంచి దానికి ఉంటదు రే. సరి రే గుడి కడుతున్నాం, కొంప జాగ్రత్త. అంకుల్ స్వీట్ బాబు, ఇది పుల్లారెడ్డితో మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ ఏమైంది తల్లి? 100 out of 100 అంకుల్. అమ్మయ్యా, ఐ గాట్ ఇట్. ఆ యదవలకు కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. I'll try. రామ్మా ఆశ, దా దా దా. స్వీట్స్ తిందాంలే గాని కూర్చో. ఆశ, నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం మేము ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియలీ? థ్యాంక్ యూ. వంట చేయాలంట్రా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. That's all. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా మా తల కొట్టుకోవాలరా. అది బుర్ర భూత. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చులే. ఇంకోసారి 100కి 100 వచ్చింది, నీ బొందొచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డిని వేసుకొని వచ్చేవనుకో, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నంబర్ కూడా నేనే వేసేస్తా. అమ్మా yes. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్ ఇంకా రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాడు. yes. హలో, నేను పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. I'll call you back. ఎవరది? నీ ఫ్రెండా? ఏ కాలేజ్ మీది? నేను చెప్పను పో. నా హాల్ టికెట్ నెంబర్ వేస్తున్నాను, నేను ఎందుకు చెప్పాలి? హోసి పిచ్చాసా, నువ్వు చెప్పినా హెత్తను, చెప్పకపోయినా హెత్తను. వద్దు, చెప్తాను. బంటే, కాలేజ్ పేరు కొంచెం నోట్ చేసుకోమ్మా. అలాగే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. జీసస్, మై డియర్ జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రేట్ ఫస్ట్ రావాలి, 100 రావాలి. ప్లీజ్ జీసస్, ప్లీజ్ సమ్మో ఐ మస్ట్ గెట్. ప్లీజ్ జీసస్ ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి. ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుందామని. నేను కంప్లైంట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. yes. ఇదిగో, నువ్వు ముందుకెళ్ళి తన వెనక రమ్మను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చాసా,
మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపగా లేంది నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడు మీద చేయవేలేనా? ట్రై చేద్దామా సార్? ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టింది మనమే. బాబు ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు, చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోలేవే, మన హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్ రేయ్ నువ్వు రారా. ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం అంటే భుజం మీద చేయాలా? అయ్యి బాబు నేను ఎప్పుడన్నానండి? సర్లేండి వేసుకోండి. ఇది వాడి కోసం. చూసుకోలేవే, గొడవ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్. ఐఎమ్ ఆల్రెడీ స్మార్ట్. అంటే నేను అందరు అమ్మాయి లాంటి దాన్ని కాదు. నేను అందరు అబ్బాయిలు ఉంటుంది కాదు, మగాళ్ళలోనే హై అండ్ మోడల్. ఓన్లీ వన్ పీస్ అవైలబుల్. వాడేసుకో. ఫైనల్లీ ఒకటి చెప్పు, మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా? నిన్నే ఇలా మూడేసింది ఏంటి? కమాన్ చెప్పు, శారీరక తృప్తా, మానసిక సంతృప్తా? అమ్మో, శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తే ముఖ్యం. డిస్కస్టింగ్. ఇదిగో పిల్ల, సృష్టి ధర్మం అది. ఓ లైట్స్ ఇవ్వు. ఇదిగోండి. నేను అడిగింది లైట్స్ రా. దాన్నే లైట్ గా లాగండి. నీకు రోజు రోజుకి పంత తక్కువ, పంచులు ఎక్కువ అయిపోతున్నారు. పద్ధతిగా బాగున్నావే. ఏంటి ఫ్యామిలీ పక్షంగా రెడీ అయ్యొచ్చు? మనసు మారిందా? అమ్మాయిల్ని ఏడిపించడం, వెంటపడడం నీకు సరదా కదా? చిచి, ఏడిపించడం కాదు బంగారం, ఇవి మన స్వీట్ మెమరీస్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక, వాళ్ళకి పిల్లలు పుట్టాక, ఫ్యాషన్ టీవీ నుంచి భక్తి ఛానల్ చూసే ఏజ్ వచ్చాక, ఏ మనవరో మనవరాలో నీ దగ్గరకు వచ్చి బామ్మ 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 నీది తాతయ్యది లవ్ స్టోరీ కొంచెం చెప్పవా అని అడిగితే మరి చెప్పుకోవడానికి ఉండాలిగా స్వీట్ మెమరీస్. అందుకే స్వీట్ మెమరీస్ కాన్సెప్ట్ బాగుంది. అలాగే రేపు పొద్దున నీ కొడుకో మనవడో ఆ అమ్మాయి వెంట పడుతుంటే నువ్వు వాడిని పిలిచి తప్పురా, అలా చేస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతారని చెప్పడానికి నీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలిగా. అంకుల్, సూర్య అంకుల్. సూరి సొడాల్ సూరి. ఇతనే అంకుల్. అంకుల్ ఏందమ్మా అంకులు? సెటిల్మెంట్ వచ్చినోడు పట్టుకొని అంకుల్ అంటారేంది? ఏ రత్వం కనపెట్టలేదా ఏంది? ఏందబ్బాయి నీ ఎవ్వారం? సానా కంప్లైంట్లు వస్తున్నాయి. పొడుస్తా. పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఎవడీడు? ఏంది? నేను ఎవరా? ఈ గుంటూరు సొడాల్ సూరి తెలియకుండానే సెటిల్మెంట్ పిలిచారా ఏంది? అయినా ఈ రెండు పార్టీలు పరస్పరం పరిచయం లేకుండా ఈ సెటిల్మెంట్ ఏంది అంటున్నా. పొడుస్తా. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. చేస్తామండి చేస్తాం. కోట్లలో ఎవరైనా చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? మీరు ముందు ఫోన్ పెట్టండి. ఎందుకు చెయ్యం? ఇదిగో మా బాబాయ్ పేరు చెప్తే గుంటూరులో 104 అమ్మా. 104 ఏంటి? జ్వరం. మన పేరు చెప్తే 104 జ్వరం. పొడుస్తా అంతే. ఈ పొట్టుతో మాట్లాడుతున్నా కేసీ ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. చూసారా విడిపోకరు? మీరేం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ వీడు నా వెంట పడొద్దు. నీకు ఫైటింగ్ వచ్చా? అంటే సీరియస్ అయ్యింది. రేయ్, ఈ అమ్మాయికి సంబంధించి పార్ట్ అయినా ఫైట్ అయినా నేనే వేసుకోవాలి. మీరు అలాగే ఉండండి రా. అయ్యో పాప చచ్చిపోతాడు. ఇంకా వదిలేండి ప్లీజ్. అమ్మాయి గారు చెప్పారు కదా, కాల్ది. ఎన్ని రోజులు నీ వెనకాల పడ్డా నా మీద పెసరంతైన ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు ఈ పకోడిగాళ్ళని భరించానే.
హాయ్ బాబోయ్ చచ్చిపోతాడు వదిలేండా. ఎంత క్యూట్ గా నావే. ఈ ఒక్క టీజర్ చాలు, ఇంకేళ్ళకి సినిమా చూపించేస్తా. తగలయ్యా, అందరూ కలిసి ఐకమత్యంగా కుమ్మండ్రా మీ అమ్మల్ని మొక్క. ఇంకా తగలేదురా? అవునన్నా. ఇప్పుడు తగులుద్ది. తమ్మి ఓళ్ళు స్టూడెంట్. ఆహా, ఏ కాలేజ్ మంది? ఎంసెట్ కాలేజ్. ఎంసెట్ కాలేజ్ పేరు కాదురా. ఎరా నీ సంగతి ఏంటి? వామ్మో, ఈ ఫైటింగ్ ఏంది? ఆ గుబికి నా గుద్దుడేందయ్యా? అట్ట కొట్ట మాకు తగలరాని చోట తగితే పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ట అవుతాయి చెప్పు? వాళ్ళ తల్లిదండ్రులకు ఓరు జవాబుదారితాను. నీ పేరు చెప్తే 104 కదరా. ఎవడన్నాడే? ఆడన్నాడు. అయినా తోటి మనిషిని చూస్తే జ్వరం రావడం ఏంటి? ఇడ్డారం ప్రేమ ఆఫ్యాయితలు రావాలి గాని. అయినా ఫైటింగ్ వచ్చినోడితో పంచాయతీ ఏందమ్మా పంచాయతీ? దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఏకారం పెట్టిందంట. ఇలాంటి వాళ్ళను 100 మందిని తెచ్చినా సరే నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పాలో తెలియడం లేదు. బంటే బండిదేరా. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల,